కానీ ఆకారం నీడిది కాదు, కాలువది. అలాగే ఉపాధుల బట్టి రకరకాల వ్యక్తులు కనబడుతుంటారు, కానీ చైతన్యం అందులో ప్రసరిస్తూ ఉన్నప్పుడు అది ఆకారం ఉపాధిది, చైతన్యానికి ఆకారం లేదు. ఏ ఉపాధిలో ఉంటే ఆ రకంగా కనబడుతుంది. ఇది ఎలాంటిదంటే ఒక నర్తకుడు ఒక వేషం వేసినప్పుడు ఆ వేషానికి తగ్గట్టుగా ఎలా కనబడతాడో ఆ చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఆయా ఉపాధులు ఎందు ఉపాధులకు తగ్గట్టే కనబడతాడు. అయితే నర్తకుడు ఆ వేషం వేసినప్పుడు వేషానికి తగ్గట్టు నటిస్తున్నా అది తాను కానని తెలుసుకుని ఎలా ఉంటాడో అదేవిధంగా అందరిలో ఆ చైతన్యం వ్యాపించి ఉన్న ఉపాధి లక్షణాలు ఏవి నావి కావని ఉంటాడు పరమాత్మ. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. ఒక ఆయన పాపం నరసింహస్వామి వేషం వేశాడు. తాను నరసింహస్వామిని అనుకున్నట్టు చెయ్యకపోతే రసం పండించలేడు, కానీ నిజంగా నరసింహస్వామి అనుకుంటే హిరణ్యకశిపుడు బతకడు ఆ వేషం వేసినవాడు. కనుకనే తాను నరసింహస్వామి అనుకోవాలి, నరసింహస్వామి అయిపోకూడదు. అలాగా పరమాత్మ నర్తకుని భంగి అని చెప్పడంలో ఇంత అద్భుతమైన వాడు చూపిస్తున్నాడు. దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయస్సు సాధవః చరంత్యలోక వ్రతమవ్రణం వనే భూతాత్మభూతా సుహృదస్స మే గతి. అలాంటి పరమాత్మని దర్శించాలని సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వేదాంతం ఎంత బాగా చెప్తుందంటే పరమాత్మ ఎవరో చెప్తుంది, మనకు అర్థం కాకపోతే మరొక భాషలో చెప్తుంది. ఏమని తెలుసా? తరించాలనే తపనున్న వాళ్ళు, తరించడానికి యోగ్యత ఉన్నటువంటి మహాసాధకులు తీవ్రమైన సాధనలతో ఎవరిని పొంది ఆనందిస్తున్నారో అతడు పరమాత్మ అంది. విన్నారా ఈ మాట? మహాసాధనలతో యోగులు దేనిని పొంది ఆనందిస్తున్నారో అది పరమాత్మ. ఈ చెప్పడంలో అర్థం ఏంటో తెలుసా? మహాసాధకులు పొందేటట్టు గొప్పదేగా, మరి వాళ్ళు పొందినది అని చెప్పగలదు గొప్పది, అది పొందాలి మనకు కలుగుతుంది. అంతేకాదు వాళ్ళు మనం గొప్పదనుకునే వాటికంటే గొప్పదే పొందారని తెలిసినప్పుడు అదే పరమనే భావం మనకు కలిగించడం కోసం ఈ మాటలు చెప్తారు ఇక్కడ. అందుకే పరమాత్మ కోసం సాధనలు చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దిదృక్షవో యస్య పదం సుమంగళం, ముక్త సంగులైన మునులు దిదృక్షులు, సర్వభూత హితులు సాధు చిత్తులు, అసదృశ వ్రతాఢ్యులై కొల్తు రవని దివ్య పదము వాడు దిక్కు నాకు. అంత అందంగా దించారు పోతన గారు ఇక్కడ. ముక్త సంగులైన, దీన్ని బట్టి 3 ప్రయోజనాలు చెప్తున్నాడు భాగవతకారుడు. ఒకటి పరమాత్మ అంటే ఏంటో చెప్పడం, రెండవది మహాత్ములు సాధన చేసి పొందే పరమసత్యం అతడు. చూశారా ఎంత అందమైన వేదాంతం చెప్పారో? వేదాంతం అంటే ఏమిటి అంటే కావిడ గొప్ప నిర్వచనం చెప్పింది. ఏది చెప్తూ ఉంటే కొనుకొస్తున్నదో దాని పేరు వేదాంతం అని. వచ్చిందా ఎవరికైనా? అయితే నాది వేదాంతమే, సంతోషిస్తాను నేను. లేదు మీరు మెలకుగా వింటున్నారంటే వేదాంతం చెప్పలేదు డౌట్ వస్తుంది నాకు. కనుక అప్పుడప్పుడు కొనుక మొహాలు కనబడితే అది ఉత్సాహం కానివ్వండి. కానీ వాళ్ళు నిరుత్సాహపడాలి. అయ్యో జ్ఞానం ప్రవహిస్తూ ఉంటే గ్రహించలేని పరిస్థితి, ఇంకా ఒంటికి నీళ్ళు వచ్చినా వదలలేదే, ఎప్పుడు తెలుసుకుంటారు పరతత్వాన్ని అనే భావం కలిగితే చాలా సంతోషం. ఇక్కడ ఎంత అందమైన విషయం చెప్పారు. పరబ్రహ్మం అంటే ఏంటో చెప్పి మహాత్ములు తీవ్ర సాధనల ద్వారా దేనిని చేరి ఇది పరమమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారో అది పరమాత్మ అని చెప్పడం రెండవ ప్రయోజనం. మూడవ ప్రయోజనం ఏమిటంటే అది పొందడానికి వాళ్ళు ఎలాంటి సాధనలు చేశారో తెలుసుకుని ఆ సాధనలు చేయడానికి నువ్వు ప్రయత్నించు. అప్పుడు బ్రహ్మము నువ్వు పొందుతావా లేదో తర్వాత ఆలోచించు. సాధనే చేయకుండా ఉట్టి కబుర్లతో ప్రయోజనం ఏముందండి ఇక్కడ? కైలాసమాన సరోవరం చాలా బాగుంటుందిట, నువ్వు ఇంట్లో కాలు పుగురు కూర్చుంటే తెలియదు. ఇక్కడ ఒక అడుగైనా వేశాడు బయలుదేరు. ఊరికి ఇక్కడ చెప్తే ఏం ప్రయోజనం? సాధకుడు మాట్లాడాలి అవన్నీ కూడా. సాధన ఎలా ఉంటుందో తెలుసా? ముక్త సంగులైన మొట్టమొదటి చెప్పాడు ఇక్కడ. వాళ్ళు సంగము విడిచిపెడతారు, సంపర్కం ఉండదు దేనితో, విషయములతో. అదే ముక్త సంగులు. మునులు, మునులు అనే మాటకి సాధన దశలో ఒక అర్థము, సిద్ధ దశలో ఒక అర్థం ఉంది. మునులు అంటే సాధన దశలో మననశీలత్వాత్ ముని, నిరంతరం పరతత్వాన్ని మననం చేసేవాడెవడు వాడు ముని. వాడికి ఇంకో పని లేదు, శాస్త్రము ద్వారా శ్రవణం చేస్తాడు, శ్రవణం చేసిన దాన్ని మననం చేస్తున్నాడు. ఆ మననం చేస్తూ 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 ఉంటేనే పట్టిపోతుంది. అంతే కదండి. నిన్నెక్కడో సశేషం అని ముగించిన సీరియల్ని మళ్ళీ అది రేపు రీక్యాప్ అయ్యే వరకు మననం చేస్తున్నామా లేదా? అలాగా ఆ శ్రవణం చేసిన దాన్ని మననం చేస్తూ ఉంటే చిట్ట జరిగి అదే మననం చేస్తున్నా అందులో నిలిచిపోతాం. అవునా లేదా? ఆ స్థితే మననం. అందుకే మననం చేసేవాడు ముని. సిద్ధదశలో ముని శబ్దానికి అర్థం ఏంటంటే మౌనం చేత ముని అన్నారు ఇక్కడ. మౌనం అంటే మనోవికారాలు అణగిన స్థితి అనే మాట చెప్పుకున్నాం కదా. ఆత్మారామశ్చ మునయో నిర్గంధావప్యురుక్రమే శ్లోకం దగ్గర అర్థం చెప్పుకున్నాం, నాకు గుర్తుంది. మీరు అంత తేలిగ్గా మర్చిపోతారని నేను అనుకోను. అందుకే అక్కడ అర్థం మౌనం. కానీ ఇక్కడ సాధన దశలో ముక్త సంగులు మునులు.
ముందు విషయ సంపర్కంలో విడిచిపెట్టి నిరంతర మననశీలైనటువంటి వాళ్ళు దిదృక్షులు. ఈ మాట వేశాడు. దిదృక్ష శబ్దం మూలం లేదుందో అదే తీసుకున్నారు పోతన గారు. దిదృక్షులు. దిదృక్షులు అంటే ద్రష్టం ఇచ్చా దిదృక్ష, చూడాలనేటువంటి తపన తపన తపన, దర్శన లాలస. నిన్న చెప్పాం కదా, భగవంతుని చూడాలి, ఆయన సగుణమైన దివ్యమంగళ విగ్రహం చూడాలని అనుకున్న తప్పేం లేదు. చూడడం అంటే అనుభవించడం, ఇది దీని యొక్క అసలైన అర్థం. ఇక్కడ భగవంతుడి దృశ్య వస్తువా చూడడానికి? ఆయన చూస్తావా, వింటావా, రుచి చూస్తావా, ఏమిటని చేస్తావు ఆయన్ని? ఆయన దివ్యమంగళ విగ్రహం చూస్తాననుకోవడం అదొక భావం కాదను, కానీ నిర్విశేష బ్రహ్మస్థుతే. అప్పుడు దిదృక్షకి ఏమిటి అర్థం చెప్తావు? బ్రహ్మను చూడడం అంటే అర్థం ఏంటి చెప్తావు? అప్పుడు అర్థం ఏంటంటే అనుభవించుట, ఇది అర్థం. ఇక్కడ రుచి చూశారా అని అడుగుతారు. రుచి రూపం కట్టు కనబడుతుందా? రుచి చూశారంటే అర్థం ఏంటి? రుచి అనుభవించారని అర్థం ఇక్కడ. కానీ దిదృక్ష అంటే అర్థం ఏంటి? భగవద్ అనుభవం. అది పొందాలనే తీవ్ర తపనని దిదృక్ష, అది ఉండాలండి. సాధనకి సిద్ధి ఎందుకు దూరం అవుతుందంటే దిదృక్ష లేకపోవడం చేత. తీవ్రేచ్ఛ అంటారు దీన్నే శాస్త్రంలో, తీవ్రేచ్ఛ. తీవ్రేచ్ఛ ఉన్నవాడికే భగవంతుడు లభ్యమవుతాడు. తీవ్రేచ్ఛ ఉంటే ఈ జన్మం మరో జన్మం, తీవ్రేచ్ఛ లేకుండా తీరుకుంటే చేసే వాళ్ళకి జన్మల దూరం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ తీవ్రేచ్ఛనే దిదృక్ష అని చెప్పారు. ఇక్కడ ముక్త సంగులైన మునులు దిదృక్షులు. వాళ్ళకి ఇంకో లక్షణం ఉంటుంది, సర్వభూత హితులు. వాళ్ళకి నావాడు పైవాడనే భావం ఉండదు కనుక సర్వప్రాణిహితాన్ని కోరతారు. ఎందుకంటే సర్వప్రాణుల యందు ఆ పరమాత్మే అంతర్యామిగా ఉన్నాడని ఎరుక చేత. పైగా సాధు చిత్తులు, వాళ్ళ చిత్తము సాధు లక్షణముతో సల్లక్షణములతో కూడి ఉంటుంది. వాళ్ళు ఎలా కొరుచుకుంటారు తెలుసా పరమాత్మని? అసదృశ వ్రతాఢ్యులై, ఆ మాట వేశారు ఇక్కడ. సదృశం అంటే పోలిక, అసదృశ అంటే ఇంకొక దానితో పోల్చి చెప్పలేనంటే వ్రతాన్ని స్వీకరిస్తారు. వ్రతం అంటే 40 రోజుల దీక్ష, కంకణాలు కట్టుకోవడం కాదు. వ్రతం అంటే తీవ్రమైన నియమ పాలన. ఇంకొకటి, ఇది వరము అని వరిస్తే దానికి వ్రతం అని పేరు. అంటే ఇదే సర్వోత్కృష్టం, ఇది తప్ప నాకు అక్కర్లేదు అని పట్టుకు వ్రతం అని పేరు. అలాంటి అసదృశ వ్రతాఢ్యులై కొల్తు రవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఇలాంటి మహాత్ములు ఎవరిని శరణు వేడుతున్నారో వాడే నాకు దిక్కు. ఎంత బాగున్నదో మాట ఇక్కడ. అంత చక్కగా వర్ణిస్తూ ఆ పరతత్వాన్ని భావన చేస్తూ అనేక విషయములు. నమశాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సౌమ్యాయ నమో జ్ఞానఘనాయ చ. రుద్ర నమక చమకాలు కానీ చదివితే, ఆ నమకం చదివిన వెంటనే శ్లోకం చదివితే నమ్మకమే ఇక్కడ రాశారనిపిస్తుంది. నమశాంతాయ ఘోరాయ, అఘోరే ఏభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య. ఎవడు ఘోర రూపుడో ఎవడు అఘోర రూపుడో అంటే రుద్రం శివుడి గురించి చెప్తుంది, ఇది విష్ణువు గురించి చెప్తుంది. రెండు ఎలా కలిపేరండి అని. అరే వేదం ఒకే ఈశ్వరుడు గురించి చెప్తుందని తెలిస్తే చాలు. రుద్రమైనా పురుషోక్తమైనా ఏదైనా పరమేశ్వరుడు ఒక్కడే, ఆ తత్వమే చెప్తోందని ఎరుక్కగలిగితే అసలు ఈ బాధే లేదు. కలికాలం ముదురుతున్న కొద్దీ ఇది ఈ దేవతది అదే దేవత అనే భావం కలుగుతుంది. ఇక్కడ అంతా కలిపి ఒకటే పరమేశ్వరుడు గురించే వేదం ఏకరువు పెడుతోంది. శాంతాయ ఘోరాయ, శాంతం లేకపోతే ఘోరం, శాంతం ఉంటే అఘోరం. ఆ శాంతాయ ఘోరాయ ఆ చెప్పడంలో ఉన్న అర్థం అది. అంటే లోకంలో కనబడే ఘోరమైన స్వరూపాలు, తీవ్రమైన వేడిమి, ఒక ఉప్పెన, ఒక పెనుగాలి, ఇవన్నీ ఘోర స్వరూపాలు లేవు, ప్రకృతిలో కనిపిస్తున్నాయి. అలాగే ప్రశాంత రూపాలు, ఒక చల్లని గాలి, ఒక వెన్నెల, అదే చలికాలం వచ్చే సూర్యుడు, ఇవన్నీ శాంతమే. మనం అనుభవించే ప్రకృతి వస్తువులు కానీ మనం అనుభవించేటువంటి సంఘటనలు కానీ ఘోరాఘోరములే. ఈ ఘోరాఘోర రూపములన్నీ పరమేశ్వరుడు ధరించినవే తెలుసుకోవాలి. ఇక్కడ జీవులకు కర్మఫలాలను ఇవ్వడానికై ఘోరమై శాంతమై కనిపిస్తున్నవాడు శివుడే అని తెలుసుకుంటే భేదం లేదు. అదే నమశాంతాయ ఘోరాయ, అంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. అతనే మూఢాయ. మూఢ అంటే మూర్ఖుడని కాదు అర్థం, తనని తాను కప్పుకున్నవాడు. ఇది ఇక్కడ మూఢ గూఢ రెండు కూడా ఒకటే అర్థం ఇక్కడ. అంతేగా తమో గుణముచే ఆవరింపబడినటువంటి వాడు, ఇది అర్థం ఇక్కడ. మనం మూఢులం అవుతామంటే మనకు తమో గుణం ఆవరించింది కనుక. ఆయన్ని మూడుని ఎందుకన్నారంటే తమో గుణముచే ఆయన చూడలేకపోతున్నాం. ఇప్పుడు మబ్బులు ఆవరించాను మాట ఉన్నది. ఎవరిని? మనల్ని సూర్యుడినా? సూర్యుని ఆవరించాయా? ఆయన మబ్బు కప్పగలదా? లేదుగా, ఆవరించలేదు. ఆవరించడం వల్ల మనం చూడలేకపోతున్నాం. అది అలాంటిది, మూఢాయి కూడా అలాంటిది. అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఆ మహానుభావుడు నిర్గుణుడైనప్పటికీ కూడా లోక నిర్వహణ కోసం గుణధర్మములు కలిగిన వాళ్ళ కనబడుతూ నిర్విశేషాయ, ఒక పరిమితిగా నిర్దేశింపబడిన స్వరూపము కాకుండా అనంతుడై అపరిమితుడై సర్వమునందు సమముగా వ్యాపించినటువంటి సామ్యాయ. అందుకే వెంటనే మాట వేశాడు, నిర్విశేషాయ సామ్యాయ. ఇందులో ఒక పదానికి ఒక శ్లోకానికి అనుబంధం ఉందండి.
అనుబంధంగాని పట్టుకుంటే జ్ఞానం అంతా లభిస్తుంది. ఇక్కడ అంత చక్కగా కూర్చబడినది ఇది. ఇంత స్తోత్రం ఎలా చేయగలిగాడండి? ఎంత నాలెడ్జ్! పరమాత్మకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం ఏనుగు చేస్తుంది. ఎలా చేయగలిగింది ఇది? పెద్ద ప్రశ్న మనకి. ఏముందండి, గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు, గొల్లపూడి వీరాస్వామి అంటే సన్స్ వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం పట్టుకు చదివేసింది ఏనుగు. అవునా? పుస్తకం పట్టుకు చదివిందా? తనలోంచి వచ్చింది జ్ఞానం. అందుకే జ్ఞానభక్తి అన్నాం. పరమాత్మ అంటే ఇంత స్పష్టమైన ఎరుక కలిగితే జ్ఞానం అనరు. అది జ్ఞానమే ఇక్కడ ఉన్నది. ఎరుకయే ఆత్మలో ఎరుకయున్. అటువంటి ఎరుక జ్ఞానం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఆశ్చర్యం. విన్నదా కన్నదా? కాదయ్యా, ఒకటే ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఒకటే మాట చెప్పాడు ముందు. ఇంత స్తోత్రం ఎలా చేసింది? అయ్యా, పెద్దవాళ్ళు మనకు నేర్పుతూ ఒకటిసారి 10 సార్లు చెప్తూ ఉన్నా మనకు అంటట్లేదే. ఏనుగు పుట్టక దానికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాగ్జన్మని అనుశిక్షితం. మరొక మాటలేదే పో. అనేక జన్మల యొక్క అనుశిక్ష వల్ల, అనుశిక్ష ఎడతెగకుండా కొనసాగుతూ వస్తున్నది. దీన్ని పోతన గారు పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో అన్నారు ఒకటే మాటతో. అందువల్ల ఇంత ఎరుకొచ్చింది ఇక్కడ. అందుకే ఏ సాధన వ్యర్థం కాదు, తర్వాత జన్మల్లో కొనసాగుతుంది అన్నట్లుగా అంత సాధన చేశాడు కనుకనే ఉన్న దాంట్లో గొప్ప పుట్టుకు పుట్టాడు ఆయన. గజాల్లో గజం కాకుండా గజేంద్రుడు అయ్యాడు. అది కూడా గొప్ప విషయం. స్థలం క్షీరవారసలో త్రికూటం మధ్యన. అరేంటప్పుడు వాడు జ్ఞానం ఎంత గొప్పగా ఉన్నది. నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ నమస్కరిస్తూ నమో నమస్తేఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. అన్నిటికీ కారణమైన వాడు, తనకే కారణం లేనివాడు. అద్భుత కారణాయ, అదొక గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అంటే సర్వము ఆయన నుంచి ఉద్భవించడం కనుక అద్భుతమైన కారణమైన వాడు. అద్భుతం అంటే ఆశ్చర్యం. ఇంత జగత్తు ఆయన నుంచి కలగడం ఆశ్చర్యం కాదు, జగత్తు ఒక ఆశ్చర్యం. ఆశ్చర్యానికి మూల కారణం కనుక అద్భుత కారణం. ఇదే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అనే మాట చెప్తున్నది ఇక్కడ. ఆశ్చర్యమే పరమాత్మ, అద్భుతమే పరమాత్మ. అద్భుతాలకు మూలమతడు. అంతేకాదు, ఆయన తెలుసుకునే విద్యలన్నీ ఆయన రూపములే. సర్వాగమామ్నాయ మహార్ణవాయ. ఆ విద్యలు ఎంత ఉన్నాయంటే సముద్రం అంతా, అంటే అంతుపట్టని విద్యల రూపమైనటువంటి వాడు, మోక్షరూపుడైన వాడు, సరి అయిన గతి అయిన వాడు. అది ఇక్కడ ముక్తానాం పరమాగతి. అందుకే నమోపవర్గాయ పరాయణాయ అని స్తుతిస్తూ మాదృక్ప్రపన్న పశుపాస విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతనుభృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. ఒక్కొక్క మాట బ్రహ్మ జిజ్ఞాస కలిగిన వాళ్ళకి ఆనంద డోలికల్లో ముంచివేస్తుంది. అలాంటి శబ్దం ఇక్కడ. మాదృక్ ప్రపన్న పశుపాస విమోక్షణాయ. నాలాగా శరణు వేడినటువంటి పశువుల పాసములు తొలగించువాడు. పాశుపతం చెప్పాడండి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, పశుపాస విమోచని. ఒకదానికొకదానికున్న అనుబంధం చూస్తూ ఉంటే, అదేవిధంగా నర్తకుడి భంగి అని చెప్పిన మన నటరాజు కనబడ్డాడు. ఇక్కడ పశుపతి కనబడుతున్నాడు. అంటే శివ విష్ణు కాదు, తత్వం ఒకటే ఇక్కడ కనబడుతున్నది. పశు పాస విమోక్షణాయ. పశువు పాశము, దాని నుంచి విడుదల చేసేవాడు. విడుదల చేసేవాడు ఈశ్వరుడు. వాడిని పతి అంటారు. దాని ముందు రెండు వచ్చాయి, పశు పాశ. పశువులు పాశములు ఈ రెండు ఎవడి అధీనంలో ఉన్నవాడు పశుపతి. అది ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ పశువులు అంటే పాశము చే బంధింపబడ్డవారు పశువులు, బంధించేవి పాశములు. ఈ రెండు ఎవరి కంట్రోల్లో వాడు పతి. ఈ మూడింటి గురించి తెలుసుకుంటే దాని పేరు జ్ఞానము అంటారు. పశుపాసపతి జ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే. ఇది శాస్త్రం చెప్తోంది. ఇది విచారణ చేయి. ఇదే పాశుపతం, మరొకటి కాదు. ఇక్కడ మనందరం పశువులు అవునా కావా? అయ్యా, ప్రవచనానికి పిలిపించి ఇదే అనేది. ఎవడైనా పశువు అని తిడితే నాకు సగం జ్ఞానం ఇచ్చావు, చాలా సంతోషం, నమస్కారం చేయాలి. మన పశువుని తెలియట్లేదు. పాశము చేత బంధింపబడ్డవాడు పశువు. కామా అవిద్యా గ్రంథి చేత బంధింపబడ్డ అందరం పశువులమే. అయితే ఇది అది ఎవడి చేతిలో ఉందో వాడిని తెలుసుకో అన్నాడు ఇక్కడ. తగిలించుకోవడం వరకు, లేదా మన కర్మ కొద్దీ తగిలించాడు, అది ఇక్కడ పట్టుంది. విప్పుకునే శక్తి మనకు లేదు, కొస ఆయన దగ్గర ఉంది. ఎప్పుడు విప్పాలో ఆయనకు తెలుసు కనుక పతిని తెలుసుకోవడం మొదలు పెడితే పాశం నుంచి బయటపడాలని తపన పడతావు, అప్పుడు ఆయన పాశ విమోచనం చేస్తాడు. ఇదే పాశుపతం. అందుకే మహానుభావుడు ఆ జ్ఞానం పండిపోయింది కనుక మాదృక్
ప్రపన్న పశు, అన్ని పశువుల్ని విడిపించడండి, ప్రపన్నుడైన పశువుల్ని విడిపిస్తున్నాడు. ప్రపన్నుడు అంటే ప్రపత్తి పొందినవాడు, శరణాగతుడు. ఇందాక చెప్పుకున్న శరణాగతి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ శరణాగతి పొందినటువంటి పశువు అంటే జీవుడు. జీవుడికి ఈశ్వరుడికి భేదం పాశమే. అదే పాశబద్ధ పశువు పాశముక్త సదాశివ అన్నారు. పాశంతో బంధింపబడితే పశువు, పాశం తీసేస్తే ఆయన ఈయన ఒకటే. అదే తత్వం ఇక్కడ. ఆ కారణం చేతనే పాశం తీయాల్సిన వాడేవాడు ఆయనే. ఆయన తీసేస్తాడు, తీసి నువ్వు నేను ఒకటే అంటాడు. అది గొప్ప విషయం. అందుకే మాదృక్, నువ్వేం చేయాలి పాశం పోవాలంటే ప్రపన్న, ప్రపత్తితో శరణ వేడిన పశువు యొక్క పాశము తీసేవాడు. అందుకే పశు ముందు ప్రపన్న పెట్టడం చాలా గొప్ప మాట. మాదృక్ ప్రపన్న పశుపాస విమోక్షరాయ దిశలేని నాబోటి పశువుల పాపంబులనచువానికి అంటారు పోతన గారు ఇక్కడ. అన్నప్పుడు మా దృక్ప్రపన్న అన్నప్పుడు ఎంత ఆర్తో, దిశలేని నాబోటి పశువుల పాలికి అన్నట్టు అప్పుడు అంతే ఆర్తిని చూపించాడు మహానుభావుడు. ఆ విధంగా శరణ వేడుతూ స్వాంసేన సర్వతనుభృన్మనసి ప్రతీత, అసలు ప్రతివారి లోపల నేనని ఎరుకగా తెలియబడుతున్నాడు వాడు. ఆబాల గోప విదిత, ప్రతివారిలో తెలియబడుతున్నాడు భగవంతుడు, తెలుసుకోలేకపోతున్నాం. ప్రతివాడికి నేను నేను ఎరుక లేదు, అది ఆయన స్వరూపమే. అందుకు స్వాంసేన, అది ఆయన యొక్క అంశ అంటే రూపము, ముక్క కాదు. స్వాంసేన తన యొక్క అంశ చేత సర్వతనుభృన్మనసి, సర్వదేహదారుల యొక్క మనస్సు యందు ప్రతీత అంటే భాషింపబడుతున్నటువంటి వాడు. ప్రత్యగ్దృశే, నువ్వు బహిర్ముఖత్వంలో అంతవరకు తెలియలేవు, లోపలికి వెళ్ళు, ప్రత్యక్ దృష్టితో చూడు, అక్కడ కనబడతా. ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే. బృహతే అన్నిటికంటే పెద్దవాడు గొప్పవాడు అంటే బ్రహ్మము అని అర్థం ఇక్కడ. బృహతే నమస్తే అంటూ నమస్కరించుకుంటూ చాలా అద్భుతమైన ఈ శ్లోకాన్ని చేస్తున్నాడు మహానుభావుడు. ఈ భావమే పరచుకొని కనబడుతూ ఉన్నది ఇక్కడ. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వైదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. శ్లోకం చివరికి వెళ్ళిపోతుంది. నేను ఆయన స్తుతిస్తున్నాను. ఎవరిని? విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని విశ్వన విశ్వన్ శాశ్వతునజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషుని భజయింతున్. అందంగా దించారు పోతన గారు దీన్ని. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు. ఏమిటంటే విశ్వ అని 10 మార్లు వినగానే బాగుంది, కానీ అర్థంలోకి వెళ్తే అయోమయమే. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు. ఏమిటిది? విచారణ. ఇదేమిటి? విచారణ. ఆలోచించవలసిన అంశములు ఇవి, వినొదిలేయాల్సినవి కావు. విశ్వకరు అంటే విశ్వాన్ని తయారు చేశాడు. విశ్వదూరుని, విశ్వానికి దూరంగా ఉన్నాడు. ఇదేమైనా బాగుందండి? విశ్వాత్మకుని, విశ్వరూపుడై ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పండి. విశ్వం చేశాడు, విశ్వానికి దూరమై ఉన్నాడు, విశ్వమంతా ఆయన అయి ఉన్నాడంటే ఎవడని నమ్ముతారండి? ఒక కుమ్మరివాడు ఉన్నాడు, కొండ తయారు చేశాడు, పక్కన పెట్టేశాడు. అంతేగాని కొండలో దూరుతాడు ఆయన. కొండ వేరు, కొండ చేసేవాడు వేరు. అలాగే పరమాత్మ ప్రపంచం అనే కొండ చేసును, దాన్ని విసిరివేసును, ఆయన దూరముగా ఉండెను. అలా ఉన్నాడా? కాదయ్యో బాబు, కొండ చేసిన వాడు ఆయనే, కొండ యొక్క మట్టి రూపంలో ఉన్నవాడు ఆయనే. కొండలో మట్టి తప్పేముంది? అందుకే నిమిత్త కారణ ఉపాదాన కారణములు కూడా ఆయనే అని చెప్పడం ఇక్కడ. మరి అటువంటిప్పుడు ఆయనే విశ్వమైనప్పుడు విశ్వదూరుని ఎందుకన్నారు? చాలా గొప్ప విశేషం ఇక్కడ. కొండ పగిలిపోతే కుమ్మరికి ఏం నష్టం లేదు, ఆ మాత్రం కోసం మట్టికి మాత్రం నష్టమా? కొండ అనే ఆకారానికి నష్టం, కానీ మట్టి మట్టే. కొండ కాకముందు మట్టే, కొండ పగిలిన మట్టే. కనుక ఉపాదాన కారణానికి నష్టం లేదు, నిమిత్త కారణానికి నష్టం లేదు. కార్యం నష్టమైనట్టు కనబడుతుంది. కనుక కార్యమైన ప్రపంచం నష్టమైనట్టు కనబడినా నిమిత్త ఉపాదానకరమైన పరమాత్మకు నష్టం లేదు. ఇది తెలుసుకోన్నాడు ఇక్కడ. ఇది గ్రహించితే విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు. విశ్వమంతా చేశాడు, విశ్వానికి దూరంగా ఉన్నాడు. అంటే విశ్వము యొక్క వికారాలు ఈయనకు అంటట్లేదు, అది చెప్పడం. అంటట్లేదు కానీ ఈయనే విశ్వమంతా వ్యాపించున్నాడు. కానీ విశ్వాత్మకు, విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వమయుని. కొండ ఎలా మట్టి మయమో, ఉంగరం ఎలా బంగారు మయమో, విశ్వమంతా ఆయన మయం. విశ్వమయుని విశ్వ అవిశ్వున్. దీన్ని బట్టి తెలిసిందేమిటి? విశ్వము ఆయనే, విశ్వము కానివాడు ఆయనే. విశ్వన విశ్వున్. మరి ఆయన ఎటువంటి వాడు? శాశ్వతు, శాశ్వతమైన వాడు. ఆయన నుంచి కలిగిన విశ్వం శాశ్వతం కాదు, అది పోయినా ఆయన ఉంటున్నాడు. అందుకే శాశ్వతు. అజు, అజు అంటే జన్మరహితుడు. శాశ్వతునజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భజయింతున్. అయిపోయింది. చివరి శ్లోకంలోకి వెళుతున్నా. అరే అలా వెళ్ళిపోతే ఎలా అండి? మరి కలడందురు దీనుల ఎడ కలుడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనిడి వాడు కలడో లేడో. ఏదో పద్యం కలదో లేదో. అంతేగా దానికంటే ముందు ఒక అందమైన పద్యం పోతన గారు
మూలం నుంచి తీసుకున్నది. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావితే యోగినోయం ప్రపశ్యంతి యోగే సంతం నతోస్మ్యహం. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులే మహాత్ము ఒండెరుగక సద్యోగ విభాసిత మనముల బాగుగా నిక్షింతురట్టి పరము భజింతం. యోగాగ్ని దగ్ధ కర్మలు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. యోగ శబ్దానికి జ్ఞానం అని అర్థం. జ్ఞానము చేత కర్మములు దగ్ధము చేసుకున్నవారు ఏ పరమమును మాత్రమే చూస్తూ ఆనందిస్తుంటారో ఆ పరమును స్తుతిస్తున్నాను. ఇది దీని యొక్క భావం. మరి కలందరూ దీన్ని లేడా? అందరికీ తెలిసిన పద్యం. కానీ సవినీయమైన మనమేమిటంటే అది సంస్కృత మూల భాగవతంలో లేదు. అదే గాని గజేంద్రుడు అని ఉంటే ఈ స్తోత్రానికి అంత గౌరవం ఉండదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏమిటా పొరపాటు వచ్చింది అంటే, పోతన గారితో పొరపాటు అంటే మనకు మహాపాపం. కానీ గజేంద్రుణ్ణి మనం తప్పుగా అర్థం చేసుకోకూడదని చెప్పాల్సి వస్తుందే తప్ప, పోతన గారి పట్ల ఒక్క అవాచ్యం మాట్లాడిన మహాపాపం ఆయన భాగవతోత్తముడు. ఇక్కడ గ్రహించవలసింది ఏమిటి అంటే, ఈ జీవుడు అంటే గజేంద్రుడమడే జీవుడు పూర్తి స్పృహతో జ్ఞానముతో అంటున్నాడు. భగవంతుడు ఉనికి పట్ల సంశయగ్రస్తమైన చిత్తం కాదది. అందుకే కలడో లేడో అంటే ఇంకేం భక్తి అండి ఇక్కడ. నిన్న ప్రహ్లాదుడు ఎలా మాట్లాడాడు? కలడంబోది కలండు గాలి కలడాకాశంబున, అంతేగాని కలడో లేడో అని అన్నాడా? అనుంటే వచ్చేవరకు అది నరసింహస్వామి. కలడు నో డౌట్, ఏ సందేహము లేదు అనలేదు. కనుకనే జ్ఞానులకి సందేహం ఉండదు. మన బోంట్లకే కలడో లేడో టైపు చాలా 99.9% కలడో లేడో. కలడు అనే ఫర్మ్నెస్ ఉన్నదే, అదే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కుర్రత్నన. అందుకే వ్యవసాయాత్మిక బుద్ధి. ఆ కారణం చేతనే ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమంజాప్యం ప్రాగ్జన్మన్యు అనుశిష్ఠితమని ఈ శ్లోకానికి ముందే చెప్పేశాడు మహానుభావుడు. గజేంద్రుడి స్థితి ఎలా ఉన్నది? ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది. ఏ స్థితిలోంచి చేసిందో ఈ స్తోత్రం చూడండి గజేంద్రుడిని. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక్కడ అర్థమవుతుంది. మన స్థితి మాత్రం కాదు. ఏవం వ్యవసితో బుద్ధ్య, అక్కడుంది వ్యవసిత బుద్ధ్య. వ్యవసిత బుద్ధ్య అంటే నిశ్చయాత్మకమైన బుద్ధితో మనస్సుని ఆదాయ సంపూర్ణముగా హృదయమనందు నిలిపి. మనస్సును హృదయంలో నిలపడం ఏంటండి? హృదయం అంటే ఈశ్వర స్వరూపం. హృదయమే ఈశ్వర స్వరూపం. రమణ మహర్షి చెప్పలేదు? హృత్ అయం హృదయం. హృత్ అంటే రహస్యము, గుహ. దాని యందు మనస్సు నిలిపి ఎలా పెట్టింది? సమాధాయ, కొంత బయట కొంత లోపల కాదు, సంపూర్ణముగా నిలిపి నిశ్చయాత్మకమైన బుద్ధితో చేస్తున్న స్తోత్రం ఇది. అటువంటప్పుడు కలడో లేడు ఉంటుందా? మరి కలడో లేడో ఏమిటి? కలడో లేడు అని పోతన ఎందుకు రాశారంటే, మన బోంట్ల గాళ్ళకి చదువుకోవడానికి బాగుంటుంది రాశారు. ఇక్కడ అంతకు మించి గజేంద్రుడి మనస్థితి ఇది కాదు. అది చెప్పడం కోసం ప్రస్తావన చేస్తున్నాం. అందుకు కలడు కలండనిడి వాడు కలడో లేడో అనే మాట మనకు హాయిగా అనుకోవచ్చు. కానీ గజేంద్రుడి మనస్థితి ఇది కాదు. అతను సంపూర్ణమైన ఎరుకతో చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఇక్కడ పడుతున్న తాపత్రయం వాళ్ళ ప్రారంభం నుంచి అసలైన గజేంద్ర మోక్షాన్ని అర్థం చేసుకోవాలనే తపన. అందరూ కాదు చెప్తున్నవాడు, అందరం కలిసి ఎలా అనుకున్నా పర్వాలేదు, అది చేసుకోవాలని తపనతోనే ఆవిష్కరిస్తున్నది జరుగుతోంది. కానీ ఇక్కడ పాండిత్య ప్రదర్శనలు, రంధ్రాన్వేషణలు ఇవి కుదరదు. భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ రసాస్వాదన పరులే. చెప్పేవాడికి వినేవాడికి కూడా పాండిత్య పటాహంకారాలు, ఏం చెప్తున్నాడు ఏం చెప్పటం, రంధ్రాన్వేషణలు ఉండవు. ఆస్వాదన తప్ప మరొకటి ఉండదు. అది భాగవత లక్షణం. అది అందుకు మనందరం కలిసి భగవతత్వాస్వాదన చేయడానికి కృష్ణ పరమాత్మ పాదాలు పట్టుకుంటే ఆ పాదాల కాలి వేళ్ల గోళ్ల కిరణాల నుంచి వచ్చే వెలుగులే ఇక్కడ మాటలే మనకు ప్రసరిస్తున్నాయి తప్ప మరి ఏమీ లేదు. తెలుసుకోండి. ఇక్కడ ఏమిటి చింతన మనం చేయాలి. మనం మొదటి నుంచి అనుకుంటున్నాం కంపారిటివ్ స్టడీ, అది చేయాలి. ఇక్కడ కలడు కలండనివాడు అనేది భాగవతంలో ఉన్న గజేంద్రుడి యొక్క వాక్కు కాదు, ఆయన హృదయము కాదు. ఇది ముందు గ్రహించుకుని ఒక అత్యద్భుతమైన శ్లోకం ఇక్కడ రెండు వస్తున్నాయి. మన దురదృష్టం ఏమిటో కానీ అది తెలుగు భాగవతంలో అనువదింపబడలేదు. కానీ అసలైన శ్లోకములు ఆ రెండే మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. అసలు టైటిల్ సాంగ్ అంటారే అది ఇక్కడ ఉందండి, ఇంకెక్కడ లేదు. టైటిల్ ఏమిటి? గజేంద్ర మోక్షణం. ఆ మోక్షణం అనే మాట ఇక్కడ కనబడుతుంది. ఇది తెలుసుకోవాలి. మోక్షం అంటే అర్థం ఏంటి? విడుదల. అయితే ఇప్పుడు విడుదల ఎవరికి దొరికింది? మొసలి పట్టు నుంచి ఏనుగుకు విడుదల దొరికింది గనక గజేంద్ర మోక్షము అని అర్థం చెప్పుకుంటే మనకంటే పొరపాటు పడినవాడు మరొకడు లేడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పోయింది మొత్తం. ఇంతవరకు ఉన్న గజేంద్ర మోక్షం ఒకటి, ఇదొకటి. ఇదేనండి చిక్కు. కొత్తవన్నీ పట్టుకొస్తాడు. కొత్తవేం లేదు, ఉన్నదే చూపిస్తున్నాం ఇక్కడ. అసలు ఉన్నది
మొసలి పట్టు నుంచి ఏనుగుకు విడుదల కలగాలని ఆయన కోరుకోలేదు. కలగలేదని నేను అన్నాం, కలగాలని ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకున్న మోక్షం. ఆ మాటకొస్తే ఈ ఏనుగ్గాడు మళ్ళీ ఏనుగ్గానే వచ్చాడు. ఆ మకరమే ఇంకా బెటరు. మకరానికి సుదర్శన చక్రం తగిలేక మళ్ళీ తన పూర్వ రూపాన్ని గంధర్వ రూపానికి వచ్చేసింది. అప్పుడు మకర మోక్షం అని టైటిల్ పెట్టచ్చుగా. ఆలోచించాలి అంతే. భాగవత హృదయం ఆవిష్కరింపబడాలి. కానీ గజేంద్ర మోక్షణం అంటే మకరి బారి నుంచి ఏనుక్కు మోక్షము కాదు. మరేమిటి ఏమిటో చెప్పడానికి మనం ఎందుకు తలచిచ్చుకోవడం? ఏనుగ్గారే చెప్తున్నారు, విందాం. మోక్షణం అంటే ఏమిటో చెప్తోంది. నాకు ఆ మోక్షం ఇవ్వు అని అడుగుతున్నది ఇక్కడ. ఇంత తెలివైనటువంటి ఏనుగు నా శరీరాన్ని మొసలి నుంచి కాపాడని అడుగుతుందా? అందుకు ఈ శ్లోకం గజేంద్ర మోక్ష ఘట్టానికి ప్రాణం లాంటి శ్లోకం. ఇదే ప్రధానమైనటువంటి శ్లోకం. ఇది తెలుసుకోవాలంటే మూల భాగవతం తప్ప మరో శరణ్యం లేదు మనకి. అక్కడ మాత్రమే ఉంది ఈ శ్లోకం. ఇక్కడ జిజీవశేనాహమిహాముయాకిం అంతర్బహిశ్చావృతయే భయోన్యా ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకావరణస్య మోక్షణం. అక్కడ వచ్చాడండి. తస్య ఆత్మలోకావరణస్య మోక్షణం. అక్కడుంది గజేంద్ర మోక్షణం అనే మాట. తెలుసుకుందాం, భావం గ్రహిద్దాం. నన్ను మొసలి నుంచి విడిపించమని అడగట్లేదయ్యా. విడిపించుకుని మాత్రం ఏం చేస్తాను చెప్పు ఉద్ధరించడానికి. ఇవాళ మొసలి నుంచి తప్పించుకుంటా, బతికిపోతానా? ఇది ఆలోచించాలి. ఇది ఆలోచించవలసిన అవసరం. ఇవాళ మొసలి నుంచి తప్పించుకొని బతికిపోతానా? ఇవాళ మొసలి పడితే రేపు ముసలితనం పడుతుంది. దేని నుంచి నేను కాపాడబడతాను చెప్పు? కనుక శరీరాన్ని రక్షించుకోవడమే పరమ ప్రయోజనమా? ఇవాళ ఒకదాని నుంచి తప్పించుకుంటా, రేపు ఒక దాన్ని దొరికిపోతా. ఎప్పుడో ఒకడు పోక తప్పదు. అందుకే గజేంద్రుడు హృదయం తెలుసుకోండి. జిజేవిషేనాహమిహా అముయాఖిం. దీనితో బతికేం ప్రయోజనం అంటున్నాడు. అప్పుడే తెలిసిపోతుంది శరీరాన్ని రక్షించుకోవడానికి చేస్తున్న స్తోత్రం కాదు ఇది. మరి దేనికి చేస్తున్నాడు? జిజీవిషేనాహమిహా అముయాకిం. నేను దీంతో బతకాలనుకోవట్లేదయ్యా. ముందు అది నిశాడు. నాహం జిజీవిషే, నేను బ్రతకాలనుకోవట్లేదు. ఒకవేళ బ్రతికితే ఈ శరీరంతో బతకాలి కదా. అముయాఖ్యం, దీంతో ఏం ప్రయోజనం చెప్పు? ఇది ఇభయోన్యా, ఈ ఏనుగు దేహం. ఈ దేహం ఎలాంటిదంటే తామస జన్మ, జంతు జన్మ. ఈ జన్మకి అంతర్బహిశ్చావృతయే వృత ఇభయోన్యా, వృతయా ఇభయోన్యా. లోపల బయట కూడాను అజ్ఞానమే నిండిపోయినటువంటి ఏనుగు శరీరం. దీంతో బతికే ప్రయోజనం అన్నాడు. చూడండి, ఇక్కడ లోపల బయట కూడా అజ్ఞానమే. అంటే లోపలికి వెళ్ళినా పరమాత్మ తెలియబడట్లేదు, బయట తిరిగినా పరమాత్మ తెలియబట్టలేదు. ఎవరికి? ఏనుక్క. ఎవరికి? అందరికీ. పరమాత్మ తెలుసుకుని వాళ్ళందరికీ కూడా అంతర్బహిశ్చావృతయే భయోన్య, ఆవృతయా ఎభయోన్య. అది చాలా అద్భుతమైనటువంటి. ఎభయోని అంటే ఏనుగు దేహం. ఈ ఏనుగు దేహంతో అముయాఖ్యం. దీంతో ప్రయోజనమే ఉంది చెప్పు? దీనితో నేను జిజీవిషేనాహం, నేను బ్రతకాలనుకోవట్లేదు. ఇప్పుడు చెప్పండి, మనం అనుకున్న గజేంద్ర మోక్షం ఉల్టా అయిపోయింది మొత్తం. అందుకు మొసలు పట్టితే గజేంద్ర మోక్షం చదువుము, పోయింది మొత్తం. ఇంకో మాట అంటున్నాడు, మరి ఎందుకు నన్ను స్తోత్రం చేస్తున్నావు అని అడుగుతావేమో. ఎందుకు స్తోత్రం చేస్తున్నా అంటే ఇచ్ఛామి. ఇచ్ఛామి అంటే కోరుకుంటున్నాను. ఏమిటా కోరికంటే కాలేన నయస్య విప్లవ. దేనికి కాలముతో మార్పు లేదో. విప్లవము అంటే ఎర్రజెండ కాదండి. విప్లవం అంటే మార్పు అని అర్థం ఇక్కడ. ఇచ్ఛామి కాలేన న యస్య విప్లవ. దేనికి కాలముతో మార్పు లేదో దానిని తెలియనివ్వకుండా అడ్డుకుంటున్న ఆవరణల నుంచి మోక్షం కావాలన్నాడు. ఇది ఇక్కడ అయిపోయింది. ఇక్కడ దేనికి కాలంతో మార్పు లేదు? శరీరానికి కాలంతో మార్పు లేదు అంటే ఈ దేహ లక్షణం ఏమిటి? కాలంతో విప్లవం దీని లక్షణం. మార్పు చెందుతుంటుంది. పుట్టినప్పుడు ఎలా ఉన్నాం అలా లేవు. కనుక కాలముతో మార్పు చెందని నేను, మార్పు చెందే నేను కాదు. అసలు మార్పు చెందేది నేనే కాదు. ఆ విషయం చెప్తున్నాడు. కనుక కాలముతో మార్పు చెందనిది ఏదున్నదో, కేవల సత్తాస్ఫురత్త అని చెప్పబడితే ఏదున్నదో అది ఆత్మ. ఆత్మ ఆలోకము, దాని యొక్క ప్రకాశం. ఆ సచ్చిత్ స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని తెలియనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి అజ్ఞానమనే ఆవరణ నుంచి నాకు మోక్షము కలిగించు. ఇది అడిగాడు ఇక్కడ. ఇదండి మోక్షం అంటే. కనుక అవిద్య నుంచి బయటపెట్టించు. మోక్షం అనే దానికి నిర్వచనమే అవిద్యను విడిచిపెట్టడం. తెలుసుకోవడం. ఇక్కడ అది కొత్తగా వచ్చేది కదా, ఉంది, తెలుసుకోలేకపోతున్నా. దేనివల్ల? ఆవరణ వల్ల. కనుక కాలముతో మార్పు లేని ఆత్మతత్వాన్ని ఏ ఆవరణ కప్పివేస్తుందో దానికి విడుదల కలిగించు, అంటే దాని నుంచి నన్ను విడిపించు. ఇది కోరుకున్నాడు. ఇది గజేంద్ర మోక్షం.
అలాంటి అద్భుతమైన భావం తెలుగులోకి దిగలేదు, దిగినా మనకు దొరకలేదు అనుకుంటే మనకు తృప్తి లభించలేదు అనుకుందాం. కానీ గజేంద్ర మోక్షణం అంటే ఇది. ఇప్పుడు తీసేస్తే గజేంద్ర మోక్షణం మొత్తం మనకి ఏం దొరుకుతుంది ఇక్కడ? కనుక అసలు శ్లోకం ఇది ఇక్కడ. జిజీవిషేనాహమిహ జిజీవిషేనాహమిహ అముయాకిం అంతర్బహిశ్చ ఆవృతయే భయోన్యా ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్య ఆత్మలోకావరణస్య మోక్షణం అని కోరుకుంటూ, ఇంకా తర్వాత నేను చెప్పకుండా దాటేస్తే మీరెవరూ ఒప్పుకోరు. స్తోత్రం చేశాడు, వెంటనే పరమాత్మ వచ్చాడు. నమో నమస్తుభ్యమసహ్య వేగశక్తిత్రయాయాఖిల ధీగుణాయ ప్రపన్న పాలాయ దురంత శక్తయే కదింద్రియాణామనవాప్యవర్త్మనే. కదింద్రియాణామనవాప్యవర్త్మనే. కదింద్రియం అంటే పనికిమాలిన ఇంద్రియాలు ఉన్న వాళ్ళకి దొరకనివాడు అన్నాడు. పనికిమాలిన ఇంద్రియాలు అంటే ఏమిటి అంటే సాధనకి వినియోగించని ఇంద్రియములే కదింద్రియములు. అవేమిటో మాకు ప్రహ్లాదుని అడగండి, నిన్ననే చెప్పెళ్ళాడు ఆయన. కంజాక్షణకు కానీ కాయంబు కాయమే. పరమాత్మకి వినియోగింపబడినప్పుడు కదింద్రియములు, ఆ కదింద్రియములు కలవారికి దొరకడు. ప్రపన్నపాలాయ దురంత శక్తయే, అటువంటి దురంత శక్తి కలిగినటువంటి స్వామివారికి నమస్కారము అని వివరిస్తున్నారు ఇక్కడ. అపారమైన శక్తి, ఇతరులు సహించలేటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ శరణు వేడగానే పరమాత్మ అక్కడికక్కడే ఆవిర్భవించి అనుగ్రహించాడు అని నేను చెప్పి దాటేస్తే టైం అయిపోయిందినా చెప్పలేదని మీరు నన్ను అడుగుతారు. చెప్పలేదు నేను కాదు, వ్యాసుడు చెప్పలేదు. అప్పుడు ఈ స్తోత్రం చేసిన వెంటనే సర్వవ్యాపకుడైన పరబ్రహ్మము అక్కడికక్కడే ఆవిర్భవించాడు అన్నారు. ఇంద్రాది దేవతలందరూ ఈ స్తోత్రం వింటూ ఉంటే ఇది మాకు కాదని చూస్తున్నట్టు ఏనుగు దండం పెడుతూ. ఏమంటే ఆఫ్టర్ ఆల్ ఒక మొసల్ని చక్రం వేసి కొట్టడానికి ఇంద్రాది దేవతలు సరిపోరు. మరి ఎందుకు కోరుకున్నారంటే స్తోత్రం మనల్ని ఉద్దేశించి చేయలేదు అనుకున్నారు అంతే. ఇక్కడ మరి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడు? ఇంద్ర వరుణ అని పరిచ్ఛిన్నములుగా చెప్పబడుతున్న దేవతలందరూ యందు కూడా ఎవడు వ్యాపించి ఉన్నాడో ఆ నిర్విశేష బ్రహ్మను ఇతను స్తుతిస్తున్నాడు కనుక ఆయనే చూసుకుంటాడు. మేము ఎందుకు చూస్తున్నారు అక్కడ అంతే కదా. ఎవరిని పిలిస్తే వాళ్ళు పలకారు కానీ మధ్యలో మనం ఎందుకు దూరడం అని వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు సర్వదేవతాత్మకుడైన వాడు బయలుదేరడానికి ఎక్కడి నుంచి రావాలి? సర్వదేవతాత్మకుడు సర్వవ్యాపకుడు అయితే ఒక చోటు నుంచి బయలుదేరంటే పరిమితం అయిపోయింది. ఇతడు చేస్తున్నది పరిమితంగా ఒక చోట ఉన్నవాడు గురించి కాదు, సర్వవ్యాపకమైన బ్రహ్మము గురించి స్తుతిస్తున్నాడు. ఆ కారణం చేతనే సర్వవ్యాపక బ్రహ్మము నిన్న చెప్పినట్లు ప్రత్యక్షం అంతర్ధానం కావాలి గనక అక్కడికక్కడే ప్రత్యక్షమయ్యాడు, అక్కడికక్కడే అంతర్ధానం అయ్యాడు గనకనే నైతే యథోపసర్పుర్నిఖిలాత్మకత్వాత్ తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్. సర్వవ్యాపకుడైన విష్ణువు, సర్వదేవతాత్మకుడైన విష్ణువు తత్ర అక్కడ ఆవిరాసీత్ ఆవిర్భవించాడు. అక్కడికక్కడే గరుత్మంతుడిపై దర్శనమిచ్చాడు ఆయన. ఏ రూపము లేని సర్వవ్యాపకుడైన బ్రహ్మము ఇప్పుడు అనుగ్రహించాలి గనక రూపాన్ని స్వీకరించాడు. అందుకే హైందవ సంస్కృతి ఎంత స్పష్టమైన జ్ఞానంతో ఉందో చూడండి. సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, నామరూపాలు లేనివాడు, భక్తుల కోసం ఏ నామరూపాలైనా స్వీకరించగలవాడు భగవంతుడు. ఇది తెలుసుకోవాలి, నిర్వచనం ఇదే. అందుకే బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం, భక్తులను అనుగ్రహించే స్వరూపం స్వీకరిస్తాడు. ఆ విధంగా ఆవిర్భవించి అక్కడికక్కడే వచ్చాడు. మరి ఏమిటండి అలవైకుంఠపురంబులో నగరిలో అక్కడికి మొర వెళ్ళడం, ఆయన కదిలి రావడం, ఎంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని వర్ణించారు పోతన గారు. అది తప్ప అంటే తప్పు అంటే తప్పు, తప్పంటే తప్పు నేను అనలేదు, అది తప్పు అంటే తప్పు, తప్పని మనం అంటే తప్పు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మహాత్ముని అనకూడదు. అదొక దర్శనం. ఏదైతే సర్వవ్యాపకమైన బ్రహ్మమో అదే సగుణ స్వరూపంగా వైకుంఠమునందు ఉంది గనక సర్వవ్యాపకమైన బ్రహ్మం ఆవిర్భవించడం ఎంతో, సగుణ బ్రహ్మము కదిలి రావడం కూడా అంతే. ఇందులో బాధ భేదం ఏమీ లేదయ్యా అనే సమన్వయం మనం తీసుకుంటే అయిపోయింది. వస్తున్న స్వరూపం ఎలా వస్తుందో చూడండి. ఒక్కసారి ఆ పిలుపు వినగానే అలవైకుంఠపురంబులో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఆ పిలుపు అన్నాడు. అరే ఎక్కడుండి ఒక డిజిట్ని, ఒక 10 డిజిట్స్ని కొడితే ఎక్కడో అమెరికా ఉన్నవాడు హలో అంటాడు, అవునా లేదా? వాడు నీలాంటి మనిషి కనుక పరికరం కావాల్సి వచ్చింది. పరికరం అక్కర్ లేకుండా కొన్ని డిజిట్స్ ఉంటాయి, అవి కానీ నువ్వు ఇక్కడ నొక్కగలిగితే అక్కడున్న పరమాత్మ గారు కదిలొస్తాడు. పర్వాలేదు. నమ శివాయ అని 5 డిజిట్స్ కొడితే కైలాసం నుంచి కదిలొస్తాడు. నమో నారాయణాయ అని 8 డిజిట్స్ కొడితే వైకుంఠం నుంచి కదిలిస్తాడు, అవునా లేదా? అంతే అక్కడ తప్పకుండా.
ఇది ఇక్కడ నొక్కితే అలా ఎలా కదిందంటే ఇదొక సైన్సు, ఇదంటే ఆయన ఎలా కదిలంటే అదొక సైన్సు, అది సూపర్ సైన్స్. సరే, మొత్తానికి ఆయన కదిలొస్తున్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందార వనాంతరమృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అను కుయ్యాలించి సౌరంభి అయి. మరి కుయ్యాలించారంటే కుయ్య ఎంత గట్టిగా పెట్టాలండి. పోతన గారు ఇక్కడ మూలంలో లేని ఒక పద్యాన్ని రచించారు, ఉపనిషత్తుల్ని దింపేశారు. అశృణోత్యకర్ణ పశ్యత్యచక్షు అంటోంది ఉపనిషత్తు. కళ్ళు లేవు, అన్నీ చూస్తాడు. చెవులు లేవు, అన్నీ వింటాడు. ఎంత బాగా చెప్పాడు. చెవులుంటే అదేం వినిపిస్తే అదే వింటాం, కళ్ళుంటే అది ఏం చూపిస్తే అది చూస్తాం. ఇంద్రియమైన పరిమితి దృష్టిలో చూస్తున్నాం. సర్వేంద్రియములకు శక్తినిస్తున్నాడు. ఆయనకి ఇంద్రియాలు అవసరం లేకుండానే శక్తి తానై ఉన్నాడు. అదే అఖిల శక్తిధర స్వధామ్న. ఆ మాటను తీసుకుని కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. భగవంతుడు కలుగుతాడు. ఎలా కలుగుతాడంటే కలిమి లేమి లేకుండా కలుగుతాడు. అంటే ఉండడం పోవడం అనేది లేకుండా ఉంటూ ఉంటాడు. కలగడం లేకపోవడం అనేది లేకుండా కలుగుతూ ఉంటాడు. అజోపిసన్ నవ్యయాత్మా భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ అని గీతలు చెప్పిన వాక్యం ఇక్కడ చెప్పబడుతున్నది. కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధువులచే పడిడివారల కడ్డపడిడివాడు పరిత్రాణాయ సాధువునా వినాశాయ దుష్కృతం. భగవద్గీత దొర్లుతోంది ప్రతిపదంలో. సర్వవ్యాపకుడు, ఎలా కావాలంటే అలా కలుగుతాడు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. నామరూపాలు లేవు అంటే నామరూపాలు ధరించలేడు అని అర్థం కాదు. ఏదైనా ఆయన స్వీకరించగలడు. ఉండడం లేకపోవడం లేకపోయినా ఉండగలడు ఆయన. పైగా అసత్పురుషులు చేత సాధువులు బాధపడుతున్నప్పుడు రక్షించడానికి వస్తూ ఉంటాడే, నన్ను రక్షించడానికి రాడా? నా కడ్డపడరాడ నలిన సాధువుల చే పడడి వారల కడ్డపడడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగ రాడే. ఏమి ఆర్తిని చూపిస్తున్నాడు ఇక్కడ. సర్వవ్యాపకమైన బ్రహ్మము భక్తుడు మొరవిని తన్ను తాను వ్యక్తపరచుకుంటుంది. అందుకే బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూప కల్పన. కల్పన అంటే పరమాత్మ సమర్థతతో స్వీకరించుట, అందుకని ఊహించుట అని అర్థం కాదు. కల్పనా శబ్దానికి వేద ప్రకారంగా సమర్థత. అది నా స్థితి ఎలా ఉన్నది అంటే శరణు వేడు మొరబెట్టుకోవడానికి కూడా శక్తి చాలట్లేదు. శక్తి ఉన్నంతసేపు మొరబెట్టలేనప్పుడు నోరు మూసుకుంటా, ఆయన అనుగ్రహిస్తాడు. ఇంకా నా బలం ఎక్కడుంది? ఇలా ఒక్కింతయి లేదు ధైర్యము విలోలంబయ్యే. ఇలాగే భావనతో వాక్కుతో స్తుతి చేద్దాము అంటే దేహానికి బలం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోతున్న దశలో కూడా అదే చేస్తున్నాను. దేహము ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠాబులు తప్పెను. ఈ మాట రాయాలంటే అంత యోగశాస్త్రం తెలియాలండి. మరణకాలంలో ఆయా గ్రంథుల నుంచి ప్రాణములు విడిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి కూడా. ఆ విడిపోతున్నప్పుడు పడే యాతన చాలా యాతన. అందుకు ప్రాణానాం గ్రంథిరసరుద్రోమా విశాంతక మంత్రంలో భావం అంతా చెప్పబడుతుంది. ఆ ఠావులు ఆ గ్రంథుల నుంచి ప్రాణములు విడిపోవడాన్ని చూపిస్తున్నాడు. ప్రాణంబులు ఠావులు తప్పెను మూర్ఛ వచ్చే తనువుండశ్చని శ్రమం బెయ్యడు నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరదా సంరక్షించు భద్రాత్మక ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయో కవియోగి వంచా సుగుణోత్తమ ఓ శరణాగతామరానోక ఓ మునీశ్వర మనోహర ఓ విపుల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. పైగా రాలేను అన్ను వంటవా వినుదట జీవుల మాటలు చనుదట చొరరాని చోట్లు శరణార్థులకో ఎనుదట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్య కరుణావార్థి. మళ్ళాంటి జీవుడి సందేహం ఇక్కడ ధనిస్తుంది ఇక్కడ అని ఎప్పుడైతే ఆర్తుడి స్తుతిస్తూ ఉన్నాడో పరమాత్మ వస్తూ ఉన్నాడు. ఆ రావడం కూడా ఆ మూల సౌధంబు దాపల వందారవరాంతరామృత సరప్రాంతెందుకాంతో పలుత్వల పర్యంకర మా వినోదయగు ఆపన్న ప్రసన్నుడు. అక్కడో మూలసౌధం. మూలసౌధం అంటే కార్నర్ హౌస్ అని కాదు అర్థం. మూలం ఆధారం, సర్వ జగత్తుకి కేంద్రమై మూలమై ఆధారమై ఉన్నటువంటి తన దివ్యధామం నుంచి
అక్కడ అమ్మవారితో పరాచకములాడుతూ ఆ పరిహాసాల్లో భాగంగా ఆమె పయ్యద పట్టుకున్నటువంటి పరమాత్మ ఒక్కసారి మొరవిన్న వెంటనే ఉన్నవాడు ఉన్నట్టే లేచాడు. అది వదలాలను కూడా ఎరుక కలగలేదు ఆయనకి. అంటే భక్తుడు ఎంత పరవశంతో స్తుతిస్తున్నాడో అంత పరవశంతో అనుగ్రహించడానికి కదులుతున్నాడు. ఇక్కడ ఆ కదలడం ఎలా కదులుతున్నాడంటే పోతన గారు ఒక్క మాట అన్నారు, మనస్సమాన సంచారుండై అన్నారు. ఇక్కడ చాలు, ఇది ఒక్కటి. వాయువేగ మనోవేగాలతో కదిలేడు అంటారు, కానీ మనోవేగంతో వచ్చే అర్థం ఏంటంటే నీ మనస్సు ఎంత వేగంతో ఆయన స్తుతిస్తుందో అంత వేగంతో ఆయన వస్తున్నాడు. కించిత్ చెప్పాలంటే అంతకంటే వేగం అయింది. మా రామకృష్ణ పరమహంస భాషలో చెప్పాలంటే నువ్వు ఒక అడుగు ఆయన వైపు వేస్తే 10 అడుగులు నీ వైపు వస్తాడని చెప్పారు. అంత వేగంతో వస్తున్నాడు ఆయన ఇక్కడ. ఆ వేగంతో వచ్చేటప్పుడు చుట్టూ ఎవరు పట్టలేదు. చిరికింజెప్పడు శంఖచక్ర యుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబను జీరడు అభ్రగపతిని వర్ణింపడు ఆకర్ణికాంతర ధంబిల్లము చక్కనొత్తడు వివాద పృథిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనుత్సాహి అయి. ఆ భక్తవాత్సల్య వైఖరిని ఎలా దర్శిస్తున్నారు ఈ భాగవతోత్తముడు. అమ్మకి చెప్పలేదు, మనం శంఖచక్రాలు సవరించుకోలేదు, గరుత్మంతుడి అని వెహికల్ని పిలవలేదు, అలాగే కదిలి వచ్చేస్తున్నాడు స్వామి. ఆ స్థితిలో ఉన్నటువంటి ఘట్టం ఆయన చెప్పలేదు. సరే ఏదో చెప్పకుండా వెళ్తున్నాడు, వెళ్ళని వచ్చాక చెప్తాడులే అని ఊరుకోకుండా తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్ వాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖచక్రని కాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు వీళ్ళందరూ కూడా కదిలి వచ్చేస్తున్నారు. ఏమిటయ్యా అంటే వైకుంఠమున గల ఆబాల గోపాలము. ఆయన కదిలితే లక్ష్మీదేవి కదిలిపోయిందిట. పోనీ లక్ష్మీదేవి కదిలిందంటే ఒక స్వరూపం కదిలింది ఆ తల్లి. శంఖచక్రాలు కదిలి రావడం ఏంటండి? ఓ పోలీస్ ఆఫీసర్ గారు తొందరగా బయలుదేరగానే ఆయన వెనకాల పిస్టల్ కదిలి రాదు. మరి ఇక్కడ శంఖచక్రం కదిలి వచ్చింది అంటే అర్థం ఏంటి? శంఖచక్రాలు జడ పదార్థాలు కావు, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సాక్షాత్ దేవతలు సుదర్శనం, పాంచజన్యం, కౌమోదకి, నందకం, శాంగం పంచాయుధాలని ఇక్కడ మనం తలంచుకుందాం. అవి దేవతా స్వరూపాలు, పరమాత్మ యొక్క లీలా విభూతులే ఆయుధాలుగా ఇక్కడ మారి అవి ఆయనతో పాటు అనుసరిస్తున్నాయి. చైతన్యమూర్తులు గనక ఆయనకి సంకల్పానికి అనుసరించి కదులుతున్నాయి. పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా నడుచుకుంటుంది ప్రపంచమంతా అని పిలిచి వేరే ఆజ్ఞాపించనక్కర్లేదు, అవి కదిలి వెళ్ళిపోతాయి. పెద్ద గొప్ప భావన చేశారు ఇక్కడ పోతన గారు. దీపాన్ని కదిలిస్తే కాంతి కూడా కదులుతుంది, విష్ణువు కదిలితే వైకుంఠం కూడా కదిలింది. తెలుసుకుంటే చాలు. ఇక్కడ అంటే వైకుంఠం ఏంటి? విష్ణువు యొక్క స్వరూపమే, అది వేరే ఏం కాదు. ఇక్కడ పరంధామం పరమాత్మ యొక్క స్వరూపమే, అది అదంతా కదిలి వచ్చింది. ఇక్కడ వైకుంఠమునందు గల ఆబాల గోపాలము మొత్తం కదిలి వచ్చినది. ఆ పరమాత్మ ఆ వస్తువు ఉంటే చనుదెంచెన్ గనుడల్లవాడదే అనుకుంటున్నారు. అంతవరకు కిందకు చూస్తున్న దేవతలు ఆ ధ్వని సందడి విని పైకి చూశారు. ఎదుగుదూ వస్తున్నాడు, చూసారా? ఆ వస్తున్నటువంటి స్వామిని. లక్ష్మి అల్లదే, శంఖమల్లదే, చక్రమల్లదే అంటూ నమో నారాయణయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థా వక్రికిన్ చక్రికిన్. ఒక్కసారి ఆకాశంలోకి చూసి నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్తుతిస్తూ ఉండగా పరమాత్మ అక్కడికి చేరుకున్నాడు. తన సర్వవ్యాపకత్వము ఆ స్వామిదే గనక అక్కడికి చేరుకుని ఛందోమయేన గరుడేన సముహ్యమానః చక్రాయుధోభ్యగమదాసు యతో గజేంద్ర ఆశు. వెంటనే అక్కడ ఆవిష్కరింపబడ్డాడు స్వామి, ప్రత్యక్ష అయ్యాడు. ఎలా వచ్చాడంటే ఛందోమయేన గరుడేన. అర్థం చేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. ఇందులో ఎంత అందమైన భావం చూపిస్తున్నారు సుఖయోగిందులు పరిశీలిద్దాం. ఛందోమయమైన గరుత్మంతుడు దానిపై కూర్చున్నాడు. ఎందుకంటే పరమాత్మ ఎవరు? వేదవేద్యుడు. అంటే వేదము ప్రతిపాదించేది పరమాత్మనే కనుక పరమాత్మ ఎందుంటాడు? వేదమునందుంటాడు. వేదములకి ఛందస్సులో ఒక మాట ఉంది, ఛందాంశయస్య పర్ణానేన ఆకురూపంగానే చెప్పక్కర్లేదు. వేదము కూడా ఛందస్సులే పర్ణములుగా కలవాడు గరుత్మంతుడు అన్నారు ఇక్కడ. ఛందస్సులు అంటే వేదమంత్రములు నడిచే పద్ధతి ఛందస్సు. ఈ ఛందస్సులే రెక్కలుగా కలిగిన వాడు అంటే వేద పురుషుడు. వేద పురుషుడు గరుత్మంతుడు తెలుసుకోవాలి. వేద పురుషుడు గరుత్మంతుడైతే వేదము ద్వారా తెలియబడే విష్ణువు ఎక్కడుంటాడు? వేదమునందు ఉంటాడు. అందుకు గరుత్మంతుడిపై ఉన్న విష్ణువు వేదమయందు ప్రతిపాదింపబడే పరమాత్మ. అది దీని యొక్క భావం అండి, గ్రహించవలసింది. అంతేకాదు నువ్వు చేసిన స్తోత్రం ఏంటి? వేదమయం. వేదములో ఉన్న భావాన్ని స్తుతించాడు. ఆ భావమైనటువంటి వేదములో ఉన్న భావమే మంత్రముగా చెప్పినప్పుడు ఆ మంత్రమునందున్న ఛందోమయమైన తత్వమంతా కలిసి గరుత్మంతుడే గోచరిస్తూ ఆ స్తోత్రము ద్వారా ప్రతిపాదింపబడే విష్ణువు దాని ఎందుకు గోచరిస్తున్నాడు. అది దీనిలో గమనించబడిన అద్భుతమైన భావన ఇక్కడ. అందుకు ఛందోమయేన గరుడేన అనే మాటలు ఇది అర్థం. ఇది మంత్రోపాసన వైశిష్ట్యం గ్రహించిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ.
మంత్ర జపం చేస్తున్నప్పుడు శబ్ద చైతన్యంలోంచే భగవద్మూర్తి ఆవిర్భవిస్తుంది. అందుకే వేద సమ్మతమై వేద నిగదితమైన మహావాక్యములతో స్తుతించగానే ఆ తత్వమంతా చందోమయే నగరుడైన సముహ్యమాన ఆయన విష్ణు రూపముగా సాక్షాత్కరించి అక్కడ ఆవిర్భవించి కనబడింది. ఇప్పుడు కనబడగానే విష్ణువుని చూడగానే జీవుడికి ఏదో ఇవ్వాలనిపించిందండి ఆయనకి. ఏదిద్దాం? ఆయనకి ఇవ్వడానికి ఏం మిగిల్చుకున్నాడు సంసారంలో, కాసారంలో ఏం మిగిల్చుకున్నాడు? ఆయనకి ఇవ్వాలంటే తన ఆటలో మొత్తం పోయే, తన విలాసంలో మొత్తం పోయింది. చివరికి ఆయనకి ఇవ్వడానికి ఒక్కడి మిగలలేదు సంసారంలో. ఇది గజేంద్రుడి పరిస్థితి, మన పరిస్థితి. మొత్తం చూశాడు. ఏమిటి ఇవ్వడానికి? కమలాలు, కలువలు. తాము దిగక ముందు బాగున్నాయి అవన్నీ కూడా. మొత్తం గుంపంతా దిగి చెదరగొట్టేసే కమలాలని, కలువల్ని. ఇప్పుడు పరమాత్మకు పువ్వు సమర్పించుకుందామని ఒక్కట్లేదు. ఏదీ లేదే అని వెతికితే ఏదో ఒకటైనా దొరుకుతుంది. అంత కొలంలో ఒక్క పద్మం కనబడింది మహానుభావుడికి. పోనీ అదేనే మిగిలింది సంతోషం. ఇవ్వాలనుకుంటే ఇవ్వడానికి ఆయనే చూపిస్తాడు. వెంటనే తన తొండం చాచి ఆ పద్మాన్ని పట్టుకుని, స్వామి ఇదొక్కడి మిగిలిందయ్యా, నీకు సమర్పించుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ సమర్ప్యైకం చేతస్సరసిజముమానాత భవతే. హృదయమనే ఒక్క పద్మమేన ఇచ్చుకోయా, దాని తొండంతో పట్టుకుని పరమాత్మకు సమర్పిస్తున్నాడు. ఉత్క్షిప్య సాంభుజకరం గిరవాహ కృచ్చరాన్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. చిట్ట చివరికి స్వామి కనబడ్డప్పుడు అన్న మాట మాత్రం ఒక్కటే. ఆ కమలం పట్టుకుని నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అంతే. ఇక్కడ సమస్తములకు గురువు అయినటువంటి ఓ నారాయణ భగవాన్ నీకు నమస్కారము అని మౌనంగా ఉన్నది. ఇక్కడ వెంటనే స్వామి ఎంత ప్రేమగా అనుగ్రహిస్తున్నాడంటే ఇక్కడ ఆ ఏనుగును చూసి దయతో ఒక చేత్తో ఏనుగు తలనిమిరి మరొక చేత్తో చక్రాన్ని ప్రయోగించాడు ఆయన. ఆ చక్రం వెళ్ళి ఖండించింది మొసలిని. కరుణాసింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా పంపే సత్వరితా కంపిత భూమి చక్రము మహోజ్జద్విస్ఫులింగ చటాపరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్వక్రము పాలితాకిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్ కరుణాసింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా పంపే. చక్రం ఎంత వేగంతో వచ్చిందో మనకు కనబడలేదు, కానీ పద్యంలో ఆ వేగం కనబడుతుంది ఇక్కడ. అంతేకాదు చక్రాన్ని అలా ప్రయోగించి శంఖాన్ని ఊతున్నాడు స్వామి. ఒక్కసారి పూరించన్ హరి పంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజ్యన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్ పూరించన్ హరి పాంచజన్యము. ఒక్కసారి ఆ చక్రము ఆ శంఖము రెండింటి వైభవాన్ని మనం